హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మనము క్విక్గా అయిపోయి ఎమ్మీగా ఉండే ఒక చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. దానికి చికెన్ని చక్కగా వెనిగర్ వాటర్లో కడిగేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసి కడిగేసి రెడీగా పెట్టుకున్నానండి వడగట్టేసి. దాంట్లో నేను ఒక స్పూను పసుపు వేసానండి. అలాగే ఇంకొక స్పూను ఉప్పు కూడా నేను యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి చక్కగా అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా స్పూన్ తోటి ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ మ్యారినేట్ చేసుకోవాలండి. ముక్కకి బాగా పడితే రుచి బాగుంటుందండి. సో ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేస్తూనే ఉండి తర్వాత పక్కన పెట్టుకొని మిగతావి చూద్దామండి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటో, మసాలాలకేమో ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా క్యాష్యూస్, కొద్దిగా సోంపు తీసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా మనం వీటితో యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇదిగోండి నేను ఇలా పేస్ట్ చేసుకున్నానండి. కొంతమంది గసగసాలు అవి కూడా యాడ్ చేసుకుంటారండి. నేను అయితే ఈ రెసిపీలో గసగసాలు వాడలేదండి. సో తాలింపులోకి మనం మసాలాలు రెడీ చేసుకోవాలండి. ఒక స్పూను షాజీరా, తర్వాత ఒక 4-5 లవంగాలు, ఒక 4 యాలుక్కాయలు, అలాగే ఒక చిన్న చెక్క ముక్క కూడా తీసుకున్నామండి, దాల్చిన చెక్క ముక్క. సో ఇవి మనకి రెడీగా ఉన్నాయి కదండి. మనం ఇప్పుడు పొయ్యి పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నేనైతే ఆలివ్ ఆయిల్ వాడానండి. మీరు ఏది జనరల్గా వాడతారో అదే వాడచ్చండి. చూసి నేను అవసరమైతే మళ్ళీ తర్వాత కూడా ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ మసాలాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, అది మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఉల్లిపాయ మీరు ఏ కూరలో వేసినా కూడా ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుందండి ఉల్లిపాయ. నేను అన్నీ వేసి కలుపుకున్నానండి. నేను అది షార్ట్ రాలేదనుకుంటా. బట్ ఈ 5 నిమిషాలు ఉల్లిపాయ ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నానండి. చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. 5 నిమిషాల తర్వాత తీసి మనం ఎలా ఉందో చూద్దామండి. చూస్తే కొంచెం ఫ్రై అయిందండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఆయిల్ కూడా పడుతుంది అనిపించిందండి. అందుకని ఇంకొక స్పూన్ అయితే నేను ఈ స్టేజ్లో ఆయిల్ చూసి యాడ్ చేసుకున్నానండి. ఇంకొక 2-3 మినిట్స్ ఇలాగే మూత పెట్టి మగ్గించుకున్నానండి ఉల్లిపాయ. ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదండి. ఉల్లిపాయ వేగాలండి, వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు మనం యాడ్ చేసుకొని ఒక స్పూన్ పైన కొద్దిగా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ దాకా చక్కగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన ఉంటే కూరకి బాగుండదండి తినేటప్పుడు. సో అందుకని ఇది కంపల్సరీగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు అన్నీ రెడీ కదండి. కొద్దిగా నేను జీడిపప్పుల ముక్కలు కూడా యాడ్ చేసేసానండి. ఒక్కసారి కలయి పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్, అవి కూడా చేర్చేసి ఇప్పుడు ఉల్లిపాయ మసాలాలు అవన్నీ ఉన్నాయి కదా, ఈ ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా బాగా తిప్పుతూ కలయి పెట్టుకోవాలండి. ఈ స్టేజ్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదండి. చికెన్లోనే కొంత వాటర్ ఉంటుంది, ఉడికేటప్పుడు అది జ్యూస్ లాగా ఫామ్ అవుతుందండి. చూద్దాము. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఇలాగే బాగా ఉడికించుకున్నానండి. చూసారా, నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు, కానీ చికెన్లో వాటరే కింద అలా బాగా కనిపిస్తుంది కదండి, అది చికెన్లో వాటరేనండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుని కలయి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పావు గంట పాటు నేను మళ్ళీ ఉడికించుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పాటు మనం చికెన్ ఉడకనిస్తున్నామండి. ఈ 1/2 అవర్ తర్వాత తీసి ముక్క చూసుకుంటే బాగానే కుక్ అయింది అనిపించిందండి. ఇంకా కుక్ అవ్వాలి, బట్ కాస్త బాగానే కుక్ అయిందండి, కొంతవరకు కుక్ అయిందండి. ఇప్పుడు మన మసాలాల పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ముక్కకి ఈవెన్గా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే నేను కొద్దిగా ధనియా, జీరా పౌడరు, గరం మసాలా కూడా కలిపేసి దీంట్లోనే వేసేస్తున్నానండి. ఒకసారి అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకొని చూసుకోవాలండి. చూస్తే
ఇలా ముక్కకి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అప్పుడే కాదు, ఇవన్నీ వేసిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత మాత్రమే మనం వాటర్ పోసుకోవాలండి. అప్పటిదాకా మసాలాల్లోనే ఫ్రై అవుతూ ఉంటుంది కూర. సో, దీంట్లోనే ఇప్పుడు మనం పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక 4, అవి కూడా మనం ఈ స్టేజ్‌లో యాడ్ చేసేయొచ్చండి. ఒక 4, 5 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్లేవర్ బావుంటుందండి. ఎన్ని మసాలాలేసినా కరివేపాకు ఫ్లేవరు చాలా బావుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చూసుకున్నానండి. నాకు ఈ మసాలా వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉప్పు, ఇంకా కొద్దిగా కారం కూడా పడుతుందనిపించిందండి. నేనైతే ఈ స్టేజ్‌లో కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని ధనియా, జీరా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనం మసాలాలు గ్రైండ్ చేసిన మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి పోసుకున్నానండి. మిగతాది ఇంకొక చిన్న మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అనుకోండి. నేను తీసుకుంది కేజీ పైన చికెన్ తీసుకున్నానండి. సో, కేజీన్నర అనుకోండి దగ్గర దగ్గర చికెన్ తీసుకున్నాను. సో, దాంట్లోకి నాకు ఈ మాత్రం వాటర్ పడతాయండి. పల్చగా ఉందని మీరేమీ అనుకోకండి. కుక్ అయిన తర్వాత దగ్గర పడుతుందండి. కట్టేసి పెట్టిన తర్వాత కూడా మీకు చిక్కగా గ్రేవీలాగా అవుతుందండి. ఏం పర్వాలేదు. సో, ఇలా పెట్టి నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకున్నానండి. కుక్ అయిన తర్వాత చూసారా ఇట్లా ఉంది. ఈ స్టేజ్‌లో నేను ఒకసారి ముక్క బాగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. బాగా ఉడికితే గనక ఇంకా కూర మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఆహ్, ఆహ్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ హ్యావ్ ఏ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే అండి. ప్లీజ్ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ.